లోపము కలిగిన అవిటివారు ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రభువు ముట్టగానే సంపూర్ణ కాలు వచ్చేసిందనుకో, సంపూర్ణ శక్తితో నింపబడ్డారనుకోండి, ఇక జీవితంలో మనం ప్రభువుని వదిలిపెడతామా? అస్సలు ఎందుకు? అద్భుతాలు చూస్తున్నాం. ఆమేన్. మన కళ్ళ ముందు చనిపోయిన వాడు అలా తిరిగి లేచాడు అనుకోండి, ఇక ప్రభువుని వదిలిపెడతామా? భయం పట్టుకునేది గుండెల్లో. ఇక మనం దేవునికి దూరంగా వెళ్ళిపోవాలంటే, ఆమేన్, దేవునికి దూరంగా నడవాలంటే. కానీ మన విశ్వాసం ఏంటి? వాక్యము వింటున్నాం, మన విశ్వాసము బోధిస్తున్న బోధలు వింటున్నాం, ఈ వాక్యానుసారంగా నడుస్తున్నాం కనుక మనకు అద్భుతాలు కనబడలేదు. అందుకనే తీతుతో ప్రభు చెప్పారు, నీకంటే చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి ప్రభువుకి. హల్లెలూయా. నీకేమో ప్రతిదీ చూడాలంటావు, వేలు ప్రక్కటెముకల గాయాలలో పెట్టితేనే చూస్తావు, నేను నమ్ముతానన్నావు. కానీ నీ తర్వాత రాబోయే ప్రజలు వారికి వాక్యం చెబితేనే నమ్ముతారు. హల్లెలూయా. వారికి దేవుని ప్రేమను ప్రకటిస్తేనే నా యందు విశ్వాసం ఉంచుతారు, వారు ధన్యులు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరమయ్యా అంటే, యేసుప్రభుని చూసారా? చూడలా. ఆయన చేసిన అద్భుతాన్ని చూసారా? చూడలా. నీ కళ్ళ ముందు ఊచ చేతులు గల వారు బాగుపడ్డారా? నీ కళ్ళ ముందు కుష్ఠరోగులు బాగుపడ్డారా? గుడ్డివారు చూపును పొందారా? నీ కళ్ళ ముందు చనిపోయిన వారు లేచారా? లేపబడలా. అయినా యేసే దేవుడని, ఆయన పుట్టుకలో ఉన్న పవిత్రతను, ఆయన జీవితంలో ఉన్న పవిత్రతను, ఆయన బోధించిన బోధను, ఆయన నడిచిన నడవడికలను అన్నీ మనం చూసి ఈ యేసే దేవుడని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ధన్యులు? వారికంటే మనమే ధన్యులు. అందుకనే అన్ని కాలాల ప్రజలందరికంటే బహుశ్రేష్టమైన ప్రజలము మనమే. స్తోత్రం. మనకి తీర్పు లేదు, మనకి ఆయుష్ను అందుకే పెంచుతున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథంలోనైతే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, చావుకు చావే ఉండేది. పొరపాటున మనం ఒక రాయి ఇసిరేసాం, అది ఎవరికైనా తగిలింది అనుకో, వాడు అయ్యా ఇదే రాయి తగిలిందిరా అబ్బా అనుకున్నాడు అనుకో, ఎవరు ఇసిరేసారా రాయి అంటే పలానాడు, వాడిని తీసుకొచ్చి ఇదే రాయితో వాడిని ఈడు ఎక్కడ కొట్టాడో వాడిని కూడా పెట్ట అక్కడ కొట్టాలి. అది న్యాయం. పొరపాటున ఈ రాయి ఇసిరేసాడు అనుకో, వాడికి ఈ మూతి మీద తగిలి పొన్ను ఊడింది అనుకో, అది పొరపాటు. అవునా? ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? అరే ఇప్పుడు నా పొన్నువాడు కొట్టావు కనుక వాడిని పట్టుకొచ్చి ఒక రాయి తీసుకొని ఈడు పన్ను మనకు కావాలని ఓడగట్టాలి. అది ధర్మం. వెంటనే ఆన్ ద స్పాట్లో జరిగే శిక్షలు అయ్యి. ఒకవేళ ఎవడైనా యొద్దొచ్చి మన యొద్దుని, మన గేదెను పొడిచిందనుకో, ఎవరైనా గేదె వచ్చి మళ్ళీ దీని చేత దాన్ని పొడిపించాలి, ఇది చచ్చిపోతే దాన్ని కూడా చంపాలి స్పాట్లో. కానీ ఇప్పుడు మనకు అలా కాదు. ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని అవిధేయతలు జరుగుతున్నా మనలని మన దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు తప్పు చేశాడు, రేపు మార్చుకుంటాడు. రేపు తప్పు చేశాడు, ఎల్లుండి మార్చుకుంటాడు. మార్చుకుంటాడని అవకాశం ఇస్తూ ఆయుష్ను పెంచుతున్నాడు. హల్లెలూయా. అందుకని మనం ధన్యులం. ఇక మనకు తీర్పు లేదు. మనం ఇక్కడ సంపూర్ణ పరచబడితే తప్ప మనం మహిమలోనికి వెళ్ళలేం. భూమి మీద నువ్వు చనిపోయే నాటికి సంపూర్ణ పరచబడి చనిపోవాలి. సంపూర్ణ పరచబడకుండా నువ్వు చనిపోతే ఇటు నుంచి ఇట్టే పాతాళానికి వెళ్ళిపోతాం. అందుకని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఈ స్ముర్నాలో ఉన్న సంఘాన్ని గురించి ఒక శ్రేష్టమైన మాటలు చెప్తా ఉన్నారు. మీలో చాలా మంచి లక్షణాలు మీలో ఉన్నాయి. అయితే ఒకటి సంగతి గమనించండి, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోవుచున్నాడు. వాడు ప్రిపేర్ అయిపోయాడు, సిద్ధపడుతున్నాడు. ఏమని? మిమ్మల్ని శోధనలోకి నెట్టాలని. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా.
రెండు చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మిమ్మల్ని శోధనలోనికి తీసుకెళ్ళాలని మనల్నట వాడు ప్రభువు దగ్గర అడుగుతున్నాడట. అయ్యా, ఇప్పుడు మనమేమున్నాం, ఈ కొల్లూరులో ఉన్న ఈ హోసన్న హెప్సిబా మినిస్ట్రీ, ఈ పరిచర్య, ఈ సంఘంలో ఉండిన మనల్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. పిల్లలందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు మందిరానికి, చక్కగా సమయానికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని వాక్యంతో నడుస్తున్నారు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారు. వారిలో ఉన్న లోకాశలు, లోకములో ఉన్న డాంబికాలు, గర్వాలు, అహంకారాలు, ఈర్ష్యలు, పగలు అన్నితో కొట్టేసుకున్నారు, చక్కగా నడుస్తున్నారు అని ప్రభువు సంతోషపడతారు. అక్కడ పరలోకంలో భూమి మీద మన గురించి ఒక డిస్కషన్ అక్కడ జరుగుతూ ఉంటుంది. దేవుడు ఇక్కడ నుంచి మనం ఒక దయ్యాన్ని చూసా, ఈ దయ్యమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న తొలగిపో అని అన్నాం అనుకో, పరలోకంలో వాళ్ళు ఆమేన్ అంటారంట. ఆమేన్. పరలోకంలో వాళ్ళు తొలగిపో అంటారట. భూమి మీద ఒకవేళ ఈ రోగమా బంధిస్తున్నామని అన్నాం అనుకో, వాళ్ళు కూడా పరలోకంలో ఉండి ఆమేన్ అంటారట. వాళ్ళు కూడా బంధిస్తున్నాం అంటున్నారట. భూమి మీద మనం ఏది విప్పుతామో పరమందు వాళ్ళు విప్పుతున్నారు. భూమి మీద మనం దేన్ని బంధిస్తున్నామో పరమందు వాళ్ళు బంధిస్తున్నారు. మన గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది అక్కడ. నీ గురించి ఒక మంచిగా ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మాటిని మనిషి కాదు, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఉండేది, ఒకప్పుడు అసలు ఆ అమ్మాయి వస్త్రధారణ ఎట్టుండేదంటే అచ్చం డ్యాన్స్ పిల్లలాగే ఉండేది, ఒకప్పుడు ఆ అబ్బాయి వస్త్రం ఎట్టుండేదంటే అచ్చం ఆ టైపులోనే ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధులు అయిపోయారు. ఇప్పుడు వాక్యానికి లోబడుతున్నారు, ఇప్పుడు ప్రభు మాటకి విధేయత చూపుతున్నారు, ప్రభువులో మహదానంద పడుతున్నారు అని పరలోకములో దేవుడు మహా సంతోషిస్తున్నారట. 24 పెద్దలతో కలిసి మహదానంద పడుతున్నారట. ఈ సాతానుగాడు వెళ్ళి అంటున్నాడట, అయ్యా వాళ్ళకి మీరు అన్ని సమృద్ధిగా ఇస్తున్నావు కనుకనే నిన్ను ఆరాధిస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి మీరు సమృద్ధిగా ఇస్తున్నారు, ఆశీర్వాదిస్తున్నారు, వర్ధిల్ల చేస్తున్నారు కనుకనే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి గనక మీరు ఏమి ఇయ్యకుండా చూడండి, అదే నోటితో మిమ్మల్ని దూషిస్తారు. యోబును గురించి దేవుడు మెచ్చుకున్నప్పుడు సాతానుగాడు అన్న మాట అదేగా. ఏమండి, అవునా కదా? సాతానుగాడు అన్న మాట ఏంటి? యోబు ఊరకనే నిన్ను స్తుతిస్తున్నాడా? యోబునకు కలిగిన సమస్తము చుట్టూను కంచె వేసితివి గనుక యోబు నిన్ను స్తుతిస్తున్నాడు. అదే కంచి తీసేస్తే యోబు నిన్ను ఖచ్చితంగా దూషిస్తాడు అని చెప్పారు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వచ్చారు, దేవుడు ఆశీర్వాదించిన వాళ్ళేమో అబ్బో దేవుడు, అబ్బో మహాదేవుడు, గొప్ప దేవుడు అని పొగుడుకుంటున్నారు. ఆశీర్వాదం లేనోళ్ళేమో దేవుడి మీద తిరగబడుతున్నారు. అంతే కదా? ఇప్పుడు నేను ఒక అడుగు ముందుకేస్తున్నా. ఆ యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాడు సుగ్గన కరుణాకర్ అని. ఇక్కడే సుగ్గన లంకలో, మనకు దగ్గరలో ఉన్న సుగ్గన లంకలో. వాళ్ళు ఎవరయ్యా అంటే మనకంటే ముందు క్రైస్తవులు. వాళ్ళ నాన్న దేవుని నమ్ముకున్నాడు. ఇతను కూడా కొంతకాలం మందిరానికి వెళ్ళాడు. తెనాలి యోహానయ్య గారి దగ్గర వీళ్ళు విశ్వాసులు. మన రాజు అన్న వాళ్ళ తాపి మేస్త్రి రాజు ఉన్నాడే, బలిజేపల్లి రాజు, వాళ్ళ మేనమామ గారి అబ్బాయి ఇతను. మనమే నినగాహు మన యేసు ప్రభుని తెలుసుకున్నాం. వాళ్ళు ఎప్పుటాల నుంచి వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నల దగ్గర నుంచి క్రైస్తవులు. క్రైస్తవులు దేవుని వెంబడించారు, కానీ దేవునిని వెంబడించినందువల్ల వాడు ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోయాడు. ఆమేన్. ఆర్థికంగా సమృద్ధిలో ఉండలేకపోయాడు. హల్లెలూయా. అతను ఏం చేస్తాడంటే, యేసు ప్రభు దేవుడు కాదు, నాకు బైబిల్ బాగా తెలుసు, బైబిల్ నాకంటే ప్రవక్తలు ఎవరు లేరు, నేనే బైబిల్ రత్నాన్ని వాడితో వాడు బిరుదు పెట్టుకొని మాట్లాడుతున్నాడు.
మేలు రాల. యేసు ప్రభుని నమ్మితే అతను ఏమనుకున్నాడంటే ఒక 10 ఎకరాలు పొలం కొనేయాలి. ఎందుకంటే అతను చూసినప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని దేవుని ప్రకటించిన సేవకులందరూ గొప్పోళ్ళు అయిపోయారు. వాళ్ళ ఆత్మీయ తండ్రి నుండి యోహానయ్య గారు మంచిగా బిల్డింగుల మీద బిల్డింగులు కట్టాడు. మంచిగా పిల్లల్ని చదివించడానికి హాస్టల్స్ కట్టారు. కొంతమంది సేవకులు మంచిగా పొలాలు కొనుక్కున్నారు. కొంతమంది సేవకులు హాస్టల్స్ పెట్టి ఫారెన్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసే సేవకులు వచ్చి, ఈ ఇండియాలో పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మీరు సేవ చేయండి, మేము మీకు కొంత కానుక పంపిస్తున్న అవన్నీ చూశాడు ఇతను. బాగా చూసి, ఓహో యేసు ప్రభుని నమ్ముకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చు, యేసు ప్రభుని నమ్ముకుంటే బాగా పొలాలు కొనవచ్చు అనుకున్నాడు. వాడు కకృతి బుద్ధిని చూసిన దేవుడు వాడిని అన్ని విషయాల్లో ఆశీర్వదించాల. అతనికి భక్తిని నేర్పించాడు కానీ దేవుని గురించి చెప్పల. వాడు చివరికి ఉండి సహించి, యేసు ప్రభు నమ్ముకొని ఏం బాగుపడుతున్నామని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటా అక్కడ ఎవరో ఒక అతను తగిలితే అతని మాటిని చివరికి యేసు ప్రభు మీద వ్యతిరేకంగా తిరిగాడు. శివశక్తి అనే సంస్థను ప్రారంభించాడు. ఇప్పుడు ఇంకేముంది, మన హిందూ సోదరులంతా వాడికి లక్షలు కానుకిస్తే ఇప్పుడు శుభ్రంగా పొలాలు కొనుక్కున్నాడు, మంచిగా శుభ్రంగా ఉన్నాడు. యేసు ప్రభు నమ్మితే, దీవించబడితే ఎవరు యేసు ప్రభుని వదిలిపెట్టరు. ఆమేన్. దీవించలేకపోతే ఆశీర్వాదాల కొదువైతే ఆయన మీద నిందలు వేస్తారు. ఇంకొక బిడ్డలు ఉన్నారు, లలిత కుమార్ అని. వీళ్ళందరూ ఆడవాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. అతను కూడా దేవుని యేసయ్యను ఆరాధించిన వాడే, దేవుని ప్రకటించిన వాడే, పరిశుద్ధమైన సేవకులను వెంబడించిన వాడే. కానీ అతను ఆర్థికంగా స్థిరపరచల. సేవకుడు అతన్ని పైకి తీసుకురాల. ఆయన వెంబడించిన సేవకుడు అతన్ని ఉన్నత స్థితిలోకి తీసుకురాదని కోపంతో, ఇది యేసు ప్రభు దేవుడు కాదు, ఇదిగో లోకంలో ఉన్న హిందుత్వమే కరెక్ట్ అని ఇటు తిరిగారు. అదే వాళ్ళని గడక దేవుడు ఆశీర్వదించి వాళ్ళకిలాగా మిగిలిన సేవకుల్లాగా మంచిగా బిల్డింగ్లు ఇచ్చి, ఫ్లాట్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళు యేసు ప్రభు దగ్గర నుంచి బయటకు వెళ్ళే వాళ్ళే కాదు. సాతానుగాడు ఇక్కడే మెలిగి పెడతాడు. దేవా, వాళ్ళకి అన్నీ ఇస్తున్నావు గనక వాళ్ళు దేవుడా 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 అని నిన్ను ఆరాధిస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చూడు, భూ సంబంధమైన దీవెనలు ఏమి ఇవ్వకుండా చూడు, వాళ్ళకు కలిగిన దానికి నువ్వు కంచి వేయకుండా చూడు. నీ నోటితో వాళ్ళ నోటితో దూషించకపోతే అడుగంటే ఈ బ్యాచ్ అంత అదే బ్యాచ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు, లేదు, వాళ్ళు నన్ను నమ్మారు, నా కార్యాలను విని నమ్మారు, నా సువార్తను విని నమ్మారు, నా ఎడల విశ్వాసం ఉంచి నన్ను వెంబడిస్తున్నారు, వాళ్ళల్లో మార్పు రాదు అని దేవుడు అంటాడు. లేదయ్య బాబు, మనలో కూడా చాలామంది లేరు, సంఘ పెద్దగా ఆర్గనైజేషన్ చేయలేదని అలిగి మందిరానికి రావట్లేదు. కొంతమంది పరిచారకులుగా ఆర్గనైజేషన్ చేస్తే కొంతమంది మేము కనపడలేదా, మందిరానికి విరోధంగా నడిచి, సేవకుడికి విరోధంగా నడిచి, సేవకుడి మీద నిందలు వేసి, సేవకి వ్యతిరేకంగా ప్రవర్తించి అక్కడక్కడ తిరిగి వచ్చిన వాళ్ళందరినీ అభిషేకం చేశారు. మేము నమ్మకంగా ఉన్నాం, దేవుల్లో ఉంది, మమ్మల్ని అభిషేకం చేయలేదని అలిగినోళ్ళు లేరు, ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనిషికి భూమి మీద ఏదో ఒక మేలు జరిగితే దేవుడే, మేలు జరగకపోతే దేవుడు కాదు. అభివృద్ధిని కలుగు చేస్తే దేవుడే, అభివృద్ధి కలుగు చేయకపోతే దేవుడు కాడు. సంపన్న స్థితిలో పెడితే దేవుడే, సంపన్న స్థితిలో పెట్టకపోతే దేవుడు కాదు. ప్రభు అంటాడు, సాతానాన్ని ఆలోచన తప్పు, నా పిల్లలు నా మాట విన్నారు, నేను వారికి ఏమి ఇయ్యకపోయినను నన్ను వెంబడిస్తున్నారు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇదిగో నేను కొందరిని పరీక్షిస్తున్నా, కొందరికి సంతానం ఇవ్వకుండా ఆపేశా, అయినా నా పిల్లలు నన్ను వెంబడించక మానలా. కొట్టో చప్పట్ల.
కొట్టో చప్పట్లో. నాకు దేవుడు సంతతి ఇవ్వలేదు కనుక, నా గర్భాన్ని తెరవలేదు కనుక ఆయన నాకు దేవుడు ఎలా అవుతాడు, నేను ఎందుకు ఆరాధిస్తానని మానుకోరా. ఇచ్చిన దేవుడు ఆయనే, ఇయ్యకపోయినా దేవుడు ఆయనే. చెప్ప స్తోత్రము. కొందరు చదువుకొని ఉద్యోగాలు లేవు, పొలం పనులు చేస్తున్నారు, చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, అయినా యేసే దేవుడని ఆరాధిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. నాకు జాబ్ ఇస్తేనే దేవుడు, జాబ్ ఇవ్వకపోతే దేవుడు కాదని మానుకోలా. అలాంటి వారిని బట్టి ప్రభు బహుగా సంతోషిస్తున్నాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. నేను పాస్ అయితేనే ఆరాధన చేస్తా, ఫెయిల్ అయ్యాను కనుక నేను మందిరానికి రానంటలా. పాస్ అయినా ఫెయిల్ అయినా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు ఇల్లు ఇస్తేనే దేవుడు నేను ఆరాధిస్తా, నాకు దేవుడు ఇల్లు లేదు కనుక నేను ఆయన నమ్మను అనుకునే బ్యాచ్ కాదు ఇది. ఇచ్చిన ఆయనే, ఇవ్వకపోయినా ఆయనే. స్తోత్రం చెప్ప గట్టిగా. ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అదే అన్నారు, రక్షించినను ఆయన దేవుడు, రక్షింపకపోయినను సాయినే దేవుడు. ఇలాంటి వారు కదా ప్రభు ఆనందిస్తుంది. సాతానా, నువ్వు అనుకున్నట్టు నేను వీళ్ళకి ఏమి ఇవ్వకపోయినా నన్ను ఆరాధిస్తారు. లేదు లేదయ్యా, ఆ కంచి తీసేసి చూడు, నీ కృప తొలగించి చూడు, ఏదైనా ఇంట్లో ఒక శ్రమ పెట్టి చూడు, ఇంట్లో ఏదైనా ఒక శోధన పెట్టి చూడు, ఇంట్లో ఏదైనా ఒక గొడవ పెట్టి చూడు. వాళ్ళు నీ సన్నిధిని మానకపోతే నన్నప్పుడు అడుగు, వాళ్ళు నీకు దూరం కాకపోతే అప్పుడు అడుగు. సాతానుగాడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ప్రభు అన్నారు, లేదు లేదు, అవసరమైతే నువ్వు వెళ్ళి ఏదని చేసుకోవాలని. వాళ్ళ నష్టాలలోకి వెళ్ళిన, కష్టాలలోనికి వెళ్ళిన, కన్నీళ్లలోనికి వెళ్ళిన నా బిడ్డలు నన్ను ఆరాధించకమ్మా అన్నారు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా బిడ్డలు నన్ను ఆరాధించక మానరు. ఏ స్థితిలో ఉన్నాం నన్ను గణపరుస్తారు. లేదు లేదు, అయితే సరే, వాళ్ళకి కంచి తీసేసి చూడు, నేను వాళ్ళని పరీక్షిస్తా, ఎలా నిలబడతారో చూద్దాం. ప్రభు సంఘానికి ముందే చెప్తున్నాడు, సాతానుగాడు కాలం ఇది. ఎవరి కాలం? సాతాను. వాడికి సమయము కొంచెమేనని వాడు గ్రహించాడు. వాడికి సమయము చాలా కొంచెమే ఉంది. గ్రహించి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన మీద, మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు దేవునికి ఏం చెప్తున్నాడు? చదవండి ఆ మాటని, చదవండి. ప్రకటన గ్రంథంలోనే వచ్చిన చెప్పు తల్లి. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకములో ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన సహోదరుల మీద మన దేవునికి రాత్రింబగళ్ళు నేరము మోపుతున్నాడట. వాడు పడద్రోయబడ్డాడు. ఎందుకు? వానికి సమయం ఇప్పుడు కొంచెమే ఉంది. దేనికి సమయం కొంచెము అంటే, ప్రజలందరూ ప్రభువుని చూడకనే ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఈ సాతానుగాడు ప్రభువుని కన్నులారా చూసినవాడు, ప్రభువుని ఆరాధించినవాడు, ప్రభు మహిమేంటో తెలుసుకున్నవాడు, ప్రభు శక్తి సామర్థ్యాలు ఎరిగినవాడు, అయినను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కానీ ఈ నూతన నిబంధన కాలపు ప్రజలు, కానీ ఈ సార్వత్రిక సంఘం కేవలము ఆయన వాక్యమును విని ఆయన ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆయన పుట్టుకలోని నీతిని చూసి ఆయనను ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతములను విని ఆయనను ఆరాధిస్తున్నాం. స్తోత్రం. ఆయనను మనం కనులారా చూడలేదు, కానీ మనకు ముందున్న వాళ్ళు ఆయనను కన్నులారా చూశారు. ఆయన ఆశ్చర్యాలను కన్నులారా చూశారు. అందుకే ప్రభువు చెప్పారు, చూసి నమ్మిన మీకంటే చూడక నమ్మిన వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
రెండు చేతులు ఎత్తి చెబుదాం హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు సాతానుడట ప్రభువు దగ్గర ఒక సెలవు తీసుకున్నాడట. నేను ఇప్పుడు సంఘాన్ని చెరలో వేస్తా, పరిశోధన చేస్తా, శోధిస్తా. ఆ శోధనలో నీ పిల్లలు నిన్ను ఎలా దూషిస్తారో చూడు అని అన్నాడట. ప్రభు అన్నాడు, లేదు లేదు, నువ్వు ఎంతగానైనా దూషించు, నువ్వు ఎంతగానైనా వాళ్ళని హింసించు, నువ్వు ఎంతగానైనా వాళ్ళని బాధపెట్టు, నా పిల్లలు నాకు దూరముగా వెళ్ళరు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు చెప్పాడు, సరే వెళ్ళు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నా పిల్లల్ని. నువ్వు ఏది చేసినా వాళ్ళు నన్ను ఆరాధించక మానరు అని సాతానుగాడికి పంపాడు. అయితే ప్రభు సంఘానికి చెప్తున్నాడు, సార్వత్రిక సంఘమా జాగ్రత్త పడు. ఇదిగో 10 దినములు మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ముందుగానే వాక్యం మన దగ్గరికి వచ్చింది, ముందుగానే వాక్యం మనకు తెలియచేయబడింది. ధన్యులు మనం. హల్లెలూయా. వాక్యము తెలియచేయబడింది. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనమునకిలాగునా, ఏ జనమునకిలాగునా తెలియచేయాలిదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనమునకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడు, ఇక మిగిలిన ఏ ప్రజలకు తెలియజేయాల. ఇప్పుడు వాక్యాన్ని ముందు మనకు బయలుపరిచాడు. ఆయన ముందే చెప్పాడు, ఇదిగో సాతాను మిమ్మల్ని శోధించాలనుకుంటున్నాడు, సాతాను మిమ్మల్ని శోధించటానికి మిమ్మల్ని చెరసాలలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమలు కలుగుతాయి, జాగ్రత్త. మరణ స్థితి వరకు వస్తారు మీరు. అయితే మీరు మరణ పరిస్థితి వచ్చినా కూడా నమ్మకముగా ఉండండి. ఆమేన్. మరణము వరకు నమ్మకంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉండండి. ఇప్పుడు ఈ కాలం ఏం కాలం అంటే మనము పరిశోధించబడే కాలం. దేవుని బిడ్డ గుర్తుపట్టు, నీ విశ్వాసాన్ని పతనం చేయాలని,
లేక నీ విశ్వాసాన్ని పరీక్షించి ప్రభువులో లేకుండా నిన్ను పడగొట్టాలని, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవకుండా నిన్ను చేయాలని సాతానుగాడు నీకే ఒక శ్రమని కలుగజేస్తాడు. నువ్వు గుర్తుపట్టాలి. ఇప్పుడు ఏదో ఒక ఇబ్బందిని నీ జీవితంలో కలుగజేస్తాడు. నువ్వు ఇప్పుడు గుర్తుపట్టాలి. ఓహో, సాతానుగాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, 10 రోజులు వాడు శోధిస్తాడు, నేను వాడి ఆలోచనలకు పడిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను సాతాను యోచనలకు పడిపోకూడదు. నేను నిలబడి ఉండాలి ఈ శ్రమలలో, ఈ బాధలలో నేను పడిపోకూడదు. హల్లెలూయా. ఈ ఇబ్బందులలో నేను పడిపోకూడదు. హల్లెలూయా. మరి మీరు మౌనంగా ఉంటే వాళ్ళు చెప్తారు. మరి ప్రభు అదే అంటారు, మీరు మౌనంగా ఉంటే మందిరం రాళ్ళు అరుస్తాయని. బోధకుడా ఏంటి అల్లరి, ఏంటి ఈ గోల ఏంటి? వాళ్ళు కూడా ఇట్నే హోసన్నా, జయము జయము, దావీదు కుమారునికి జయము జయము, హల్లెలూయా. ఎట్లా ఎవరు మాట్లాడలా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అన్నారు ఆ రాళ్ళు అరుస్తాయి అని చెప్పాడు. వీళ్ళు చేయలేదనుకో, రాళ్ళు అరుస్తాయి. వీళ్ళు మాట్లాడితే శబ్దం కొంచెమే, అదే రాళ్ళు అరిస్తే మన మాట శబ్దం ఎక్కువ వచ్చిద్దా, రాతి మాట శబ్దం ఎక్కువ వచ్చిద్దా? ఏంటో తెలీదా? అయితే ఒకసారి మిమ్మల్ని కొండ దగ్గరకు తీసుకెళ్ళాలి. పిక్నిక్ వెళ్దామా అందరం? ఏదైనా సముద్ర స్నానాలకు లేకపోతే ఎక్కడోసారికి వెళ్దామా అందరం? నిజమేనా? ఓ బండి పెట్టుకుని మొత్తం వెళ్దామా? అదేదో ప్లాన్ చేయండి. కొండ దగ్గరికి వెళ్ళి, రాయి దగ్గరికి వెళ్ళి అడుగు, ఓయ్ అను. అది ఓయ్ 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 అని రీసౌండ్ మొత్తం వచ్చింది. మనం వరిచేది కొంచెమే, రాళ్ళ శబ్దం ఎక్కువ. మనం ఒక మాట అంటే అది 10 సార్లు అనిద్ది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మనం రాళ్ళ దగ్గర, కొండ దగ్గరికి వెళ్ళి అరవండి, నువ్వు అరిసేది ఒక్కసారే, అది 10 సార్లు అరిసి చూపించింది. ప్రభు అంటారు, వీళ్ళు స్తుతించకుండా మౌనంగా ఉన్నారనుకో, వాళ్ళు స్తుతించడం స్టార్ట్ చేస్తారు. ఆమేన్. అవి స్తుతించడం స్టార్ట్ చేస్తారు. అందుకనే దేవుని మందిరములోని రాళ్ళు, ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన నా యజమానుడు ఎవరో కానీ వానిని ఆశీర్వదించయ్యా అని రాత్రింబగళ్ళు మొరపెడతాయి. మందిరాలు కట్టేటప్పుడు సకల జనుల, అన్య జనుల ఇష్ట వస్తువులన్నీ మనం తీసుకొచ్చి పెట్టాలి మందిరంలో. వాళ్ళకంటే ముందు వాళ్ళ కానుక, వాళ్ళ వస్తు సామాగ్రి మందిరానికి వస్తే, మందిరములో వాడబడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఈ మందిర నిర్మాణంలో ఉన్న ఇవన్నీ ఎవరైతే వాళ్ళని అక్కడ తీసుకొచ్చారో వాళ్ళ నిమిత్తమై దేవునికి మొరపెడతాయి. ఆ మొర ప్రభు వచ్చే నాటికి వారిని కాపోయిన వారి కుమారులనైనా, వారి కుమారులు కాపోయిన వాళ్ళ మనవలనైనా, ప్రభు వచ్చే నాటికి పరలోక రాజ్యములోనికి ఆ వంశములో నుంచి ఒకడు ప్రభు సన్నిధిలో నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరాలలో, దేవుని పనిలో, దేవుని సువార్త పనిలో కానుకనివ్వమని ప్రభు నియమించాడు. దేవుడికి ఏదో తక్కువ కాదు. ఈ మర్మం చాలామందికి తెలియక పాస్టర్ గారు వాళ్ళు ఏదైనా అడుగుతుంటారు, బాబు పొదుగూకులు కానుక అడుగుతున్నాడు, ఆయన పొదుగూకులు అది పంపించమని అడుగుతున్నాడు, ఇది పంపించమని అడుగుతున్నాడు, అది ఇవ్వమని అడుగుతున్నాడు, ఇది ఇవ్వమని అడుగుతున్నారని మహానుభావులు కొంతమంది మందిరానికి మానేశారు. ధన్యతను పోగొట్టుకున్నారు. నీకు అసాధ్యతం ఈ స్లాపులో పడి ఉంటే ఎంత బాగుండు కదా. నువ్వు బ్రతికున్నా చచ్చిపోయినా, నీ కొడుకు బతికున్నా చచ్చిపోయినా, వాళ్ళు బతికున్నా, అసలు నీ వంశములో నుంచి ఎవరో ఒకరు ప్రభు రాజ్యానికి వచ్చేవాళ్లే కదా. నువ్వు అనవసరంగా ఛాన్స్ బాగొట్టుకున్నావు. పొదుగూకులు ఇవ్వమంటున్నాడు, పొదుగూకులు పెట్టమంటున్నాడని నువ్వేం చేయకుండా పెట్టావనుకో, పెట్టినోడిది ధన్యత. ఆమె ఏం చెప్పు గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు చేతులెత్తి చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. గనుక సాతానుగాడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు. వాడు పెట్టే పరీక్ష ఎట్టుంటుందంటే, దెబ్బ కొడితే నువ్వు మళ్ళా దేవునికి ప్రార్థన చేయకూడదు. దేవుని మీదకి నీకు బాగా కోపం రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీదకి నీకు బాగా ఈర్ష్య రావాలి. హల్లెలూయా. వాడు పెట్టే శోధన, వాడు పెట్టే పరీక్ష, వాడు పెట్టే ఎవరి ద్వారా ఎలా రేపుతాడో
తెలీదు. గమ్యం ఏంటంటే ఆ శోధనకు నువ్వు విలవిలలాడిపోవాలి, ఆ శ్రమకు నువ్వు విలవిలలాడిపోవాలి, ఆ బాధకు నువ్వు విలవిలలాడిపోవాలి, ఆ కష్టానికి నువ్వు విలవిలలాడిపోవాలి, బహుగా వేధించబడాలి. తర్వాత ప్రభు దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోవాలి. ఇది వాడి టార్గెట్. దేవుని సన్నిధిలో ఉండకూడదు, ఇక నువ్వు ఆరాధించకూడదు. చివరికి దేవునినే దూషించేటట్టుగా రేపుతాడు. ప్రభువుకు తెలుసు, బైబిల్ చెప్తుంది, దేవునిని దూషించిన వానికి మరణశిక్ష. రాజును దూషిస్తే మరణశిక్ష, ప్రవక్తను దూషిస్తే, సేవకుని దూషిస్తే మరణ శిక్ష. మరి దేవుణ్ణి ఎంతగా దూషిస్తున్నారు? మన ప్రబుద్ధుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని చంపమనరా మీ దేవుణ్ణే, మేము ఇన్ని మాట్లాడుతున్నాం, మీ దేవుడికి సిగ్గు లేదు, మీ దేవుడిని మేము ఇన్ని తిట్లు తిడుతున్నాం, మీ దేవుడిని మిమ్మల్ని అనరాని మాట్లాడుతున్నాం, మేము తప్పు చేస్తున్నాంగా మమ్మల్ని చంపమను, దూషిస్తున్నాంగా మమ్మల్ని చంపమను. మరి పిచ్చోడా, ఆయన చంపటం స్టార్ట్ చేస్తే భూమి ఉండదు. ఆయన లేకుండా చేస్తే ఆకాశము పెళ్ళును దిగి వస్తుంది. ఉండు, చూస్తావుగా, ముందుంది ముసళ్ళ పండగ. మేము ఎక్కడో బావుగా శరీరంతో ఉంటే భూమి మీద ఉంటావు, శరీరం విడిచిపెడితే పరిశుద్ధుడు అయితే పరలోకానికి మోక్షానికి వెళ్తావు, లేకపోతే నరకానికి, అప్పుడైనా చూస్తావుగా. ఈ దేవుడు ఎవరో? ఈ దేవుడు నువ్వు ఎంత దూషిస్తున్నా, చేతగాని వాడు అని అంటున్నా, రకరకాలుగా మాట్లాడుకుంటున్నా, వాడు వీడు అని సంబోధిస్తున్నా, ఆయనను ఆరాధించే ప్రజలను విచ్చలవిడిగా మాట్లాడుతున్నా, ఆయన ఏమి చేయట్లేదనే కదా ఇప్పుడు నీ బాధ. ఆయన చేయదలుచుకుంటే భూమి చాప జుట్టినట్టు చుడతాడు, కానీ ఆయన ఇప్పుడు చేయడు. ఎందుకో తెలుసా? సర్వ ప్రజలు ఆయన వైపు మళ్ళాలి. హల్లెలూయా. స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఆయన ఓర్చుకుంటున్నాడు. నీలో కూడా ఈ మార్పు రావాలని చూస్తున్నాడు. మార్చుకుంటావా? మార్చుకోలేదా? దానికి తగినటువంటి శిక్ష తప్పనిసరిగా ప్రతి మనుషునికి ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో ఇది ఒకటి నేర్చుకున్నారు, మమ్మల్ని చంపమాను, మీ దేవుణ్ణి మేము అన్ని మాట్లాడుతున్నాం కదా, మేము తిడుతున్నాం కదా, మేము దూషిస్తున్నాం కదా. ఒకప్పుడైతే చంపేసేవాడే, కానీ ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుడు అందరినీ తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరినీ తనతో తన సింహాసనం మీద జీవ కిరీటం ఇచ్చి కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు. స్తోత్రం. ఆయన మనస్సును గమనించు. అందుకే ఇంకా నువ్వు అయినా నేనైనా బ్రతికి ఉంటున్నాం. లేకపోతే నిన్ను తీసేయటానికి పెద్ద లెక్కేం కాదు దేవునికి. ఆఫ్టర్ ఆల్ మాంసపు ముద్దవి. 10 నిమిషాలు నాసికా రంధ్రాల్లోనికి గాలి వెళ్ళకపోతే పడిపోతాం. నువ్వేమైనా పెద్ద ఏమన్నా వీరుడివి శూరుడివేం కాదు. ఆఫ్టర్ ఆల్ మాంసపు ముద్ద. ఒక్క బ్లేడు నీ మీద బలంగా తగిలితే ముక్కలు కట్టు అయిపోతాయి ఎక్కడ తగిలితే అక్కడ. అలాంటి మాంసపు ముద్దలం మనం. ఏమండి, మనం విర్రవీగటం కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మనసు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో నీకు చెప్తున్నాడు. చాలామంది ఇదే అనుకుంటున్నారు, కానీ ఆయన సహనము చూడండి. మనము జీవ కిరీటాన్ని పొందుకోవాలి, మనం ప్రభుతో కలిసి ఉండాలి. ఆయన ఆలోచన ఇది, ఆయన మంచి మనసు ఇది. అందుకే ఆయన ఓర్చుకుంటున్నాడు. నీతిమంతుడెవడో నీతిమంతుడుగానే ఉండనివ్వు, దుర్మార్గుడెవడో నుండి నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. ఈలోపు అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు, సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు సంఘానికి ముందుగానే చెప్తున్నాడు, దేవుని సంఘమా, సార్వత్రిక సంఘమా, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ప్రజలారా, సర్వ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన పరీక్షిస్తున్నాడు. సాతానుడు పరిశోధించే కాలములో మనం ఉన్నాం ఇప్పుడు. కానీ పొరపాటున నీ విశ్వాసాన్ని నీవు కోల్పోకూడదు. ఆమేన్. శ్రమలలో నమ్మకంగా ఉండు. మరణము నీ దగ్గరికి వచ్చినా నమ్మకంగా ఉండు. హల్లెలూయా. ఇప్పుడు మరణం
ముందు కాలంలో క్రైస్తవుల మీద హింసలు ఎన్ని చూడవలసి వస్తుందో, దేవుని వాక్యాన్ని బోధించే సేవకులను హింసిస్తున్న వాళ్ళను ఎంతమందిని చూడాల్సి వస్తుందో. నీ విశ్వాసం కదిలిపోయే రోజు వస్తుంది. ఇప్పటికే చాలామంది నలుగురిలో పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని వచ్చే ధైర్యం చేయట్లే. చాలామంది ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్ చేతులు పెట్టుకొని రావట్లే. చాలామంది కొందరు అఫీషియల్గా వెళ్తున్నారు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని. ఏం బైబిల్ ఏదంటే దీంట్లో కూడా బైబిల్ ఉందన్నా, ఒక్కటే ఉందా? బైబిల్ దీంట్లో కూడా బైబిల్ ఉందండి, కానీ నీ చేతిలో బైబిల్ ఒకటే ఉండాలి. సెల్ ఫోన్ పెట్టుకుని మందిరానికి వెళ్తుంది. ఏంటంటే దీంట్లో కూడా ఉందన్న బైబిల్. మరి దాంట్లో యూట్యూబ్ కూడా ఉందిగా, దాంట్లో గూగుల్ క్రోమ్ కూడా ఉందిగా, దాంట్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఉందిగా, ఏమండి దాంట్లో ఫేస్బుక్ కూడా ఉందిగా. అది అయితే అది నాకు ఈ టీవీలు కొనేవాళ్ళు ఈ సెల్ ఫోన్ల ముందు చెప్పే మాట ఏంటంటే, వాకింగ్ కోసం అన్న, వాకింగ్ కోసమే. అసలు వాక్యం వినాలి. అబ్బో ఇక రెండో ఆలోచన లేదు, వాక్యంలో మునిగి తేలుతుంది అన్నాడు చెప్తుంది. అరే ఎప్పుడన్నా విజిటింగ్కి వెళ్ళని ఆ వాక్యం రాదు, ఏదో ఒకటి సీరియల్ వస్తూ ఉంటుంది. నేను మీకు పేర్లు చెప్పను, కానీ వాకింగ్ కోసమేనే కొనుక్కున్నారు స్మార్ట్ టీవీలు, వాకింగ్ కోసమేనే సెల్ ఫోన్లో. ఇది ఇంత ఎప్పుడు చూసినా ఇదే మోగుతూ ఉండాలి. ఇప్పుడు చూస్తే ఎప్పుడన్నా విజిటింగ్ చేద్దామని ప్రార్థన చేద్దామని ఇంటికి వెళ్ళాను అనుకో, ఆ ఇంట్లో నుంచి సుమధుర గీతాలు వినబడవు. నీతిమంతుని గుడారాల్లో నుంచి రక్షణ గీతాలు ఏం వినబడవు. ఏది ట్రెండ్ అయితే అది. ఏంటమ్మా అప్పుడు వాకింగ్ కోసం అను పిల్లలు పెట్టారు అన్నా, లేనిపోయింది మళ్ళీ వాడి మీదకి నెట్టడం. వీడికి అది ఇష్టమని ఇది ఇష్టమని ఎందుకు? వాడు నీ చేతిలో పెరుగుతున్న మొక్కని నువ్వు అబ్బాయి ఇది వద్దని చెప్పాలి కదా. చేయండి, సెల్ ఫోన్లకి టీవీలకి ఎడిట్ చేయండి. ఏడుస్తున్నారు పిల్లలు, ఇప్పుడు అది లేకపోతే అల్లాడుతున్నారు. శోధన వస్తుంది, శోధనలో బెదరకూడదు, శోధనలో ఆయన విడిచిపెట్టి వెళ్ళకూడదు. వాక్యం నేను ముందే చెప్తున్నా, నా మాటలు మీ హృదయములో ముద్ర వేయబడునుగాక. ఈనాటి నా ప్రసంగం నీ హృదయములు నీకు ఎప్పటికీ జ్ఞప్తికి వచ్చునుగాక. పరీక్షిస్తాడు నిన్ను సాతానుడు. ప్రభువు కూడా మౌనంగా చూస్తాడు. నీలో ఎంతవరకు విశ్వాసము ఉందో, నీలో ఎంతవరకు భక్తి ఉందో, నువ్వు ఎంతవరకు నిలబడగలవో. దానియేలును పరీక్షించింది దేవుని విశ్వాసం. షద్రక్ మేషక్ అబేద్నెగోలను పరీక్షించింది దేవుని విశ్వాసం. అగ్నిలోకి తీసుకెళ్ళారు. ఆ బొమ్మకు నమస్కారం చేస్తారా లేదా? మేము చెయ్యం. చేస్తే ఏమైందిరా? దండం పెడితే మా దేవుడు ఒప్పుకోడు. అది మామూలు బొమ్మ అయితే దండం పెట్టేవాళ్ళమే, బాగుందరని పొగిడేవాళ్ళం. నువ్వు దాన్ని దేవుడు అంటున్నావు, మేము అలా కుదరదు. మాకు నేనెవరో తెలుసా? రాజుని. మాకు తెలుసు. నా కోపం ఏంటో అగ్నిగుండంలో పడేస్తా. అయినా సరే ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది? తాలింపేసేటప్పుడు నూనె చిటికలు 2 ఎగిరొచ్చి చేతి మీద పడితే నవ్వు అని బర్ణాలు రాసుకొని తిరుగుతున్నామే. ఇప్పుడు అగ్నిగుండంలో పడేస్తాను రబ్బాయి అంటే అయినా సరే ఇంకా 7 అగ్నిని రేజ్ చేయండి అన్నాడు. అంతకుముందు ఒక లారీ పొలలేసి తగలబెడుతున్నారు, ఇప్పుడు 7 లారీలు పొలలు వేసారు. మరలా గణగణ చిడపట్లాడుతున్నాయి. చంపేస్తాం, దాంట్లో పడేస్తాం, మొక్కు అంటే కుదరదు. అసలు మీకు చెప్పాల్సిన ప్రయాణం మొక్కన అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ గుండములో నుండి మమ్ములను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము పూజించం. అంతే. మమ్మల్ని పరీక్షించుటకు రక్షింపకపోయినా పర్వాలా. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివే, అగ్నిలో హాయిగా నడిపించినావే, అడవిలో మన్నాను కురిపించినావే.
నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువానంటివే. అగ్నిలో హాయిగా నడిపించినావే, అడవిలో మన్నాను కురిపించినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలోము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకు అధిపతియు నీవే, సత్యము జీవము నీవే, సైన్యములకు అధిపతియు నీవే, సత్యము మార్గము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలోము రాజా, హల్లెలూయా. తను నమ్మిన ప్రజలని ఆయన విడిచేవాడు కాదు. మండుచున్న ఈ వేడిమిలో నుంచి మమ్మలను తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మాకు అభ్యంతరం లేదు, నమ్మకంగా ఉండాలి. సింహాలను నోళ్లను మూయించారు, అగ్నిని ఆర్పివేశారు. ఎలా సాధ్యం? విశ్వాసం ద్వారా. వారి దేవుడు వారితో ఉన్న నమ్మకం. నూతన నిబంధన సంఘమా, ఓ సార్వత్రిక సంఘమా, ఒక్కసారి ఆలోచించు. శ్రమలు నీ జీవితంలోనికి రాబోతున్నాయి. సాతానుడు నిన్ను పరీక్షించబోతూ ఉన్నాడు. చెరసాలలో కూడా వేయిస్తాడు. అవసరమైతే నువ్వు ముందుగానే గుర్తుపట్టాలి. ఏ చెరసాలలోనికి వెళ్ళినా, కరువులైన, ఖడ్గములైన, బలహీనతలైన దేనిని లెక్క చెయ్యొద్దు. నమ్మకంగా ఉండు మరణము వరకు. ఆయన మాత్రం నిన్ను మరణానికి అప్పగించాడు. ఒకవేళ ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ శరీర సంబంధమైన మరణము వస్తే ఆహ్వానించు. అంతకంటే దాన్నిత ఏంటి? ఒక గొప్ప మర్మం చెప్పనా? గొప్ప మర్మం చెప్పనా? చెప్పనా చెప్పనా బంగారం చెప్పనా? ఒక గొప్ప మర్మం చెప్పనా? ఏంటంటే, దిక్కులేని సాగు చచ్చేదానికంటే, దారిని పోయి అటు ఇటు వాళ్ళతో వెళుతూ చనిపోయేదానికంటే, యేసు కొరకు బ్రతికి చనిపోతే, ఆయన కొరకు హతసాక్షులుగా చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన సింహాసనము క్రిందకు వెళ్ళిపోతాం. కొట్టో చప్పట్లో, కొట్టో చప్పట్లో. డైరెక్ట్ రిజర్వేషన్ ఫర్ ఎక్కడికది? డైరెక్ట్గా రిజర్వేషన్ ఎక్కడికి? దేవుని సింహాసనానికి. ప్రభు కొరకు హతసాక్షులైన వాళ్ళందరూ ఎక్కడున్నారు అనుకుంటున్నారు? దేవుని సింహాసనం కింద ఉన్నారు. ఆమేన్. యేసయ్య సింహాసనం ఏడు ఉందనుకో, వాళ్ళు అక్కడే ఉంటారు. హతసాక్షులందరూ అక్కడే ఉంటారు. ఈ పిచ్చోళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభు సేవకులను చంపుతున్నావు అనుకుంటున్నారు. ఈ పిచ్చోడికి అర్థం కాదు. యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళని హింసిస్తున్నావు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు డైరెక్ట్గా ప్రమోట్ చేయబడుతున్నారు దేవుని సింహాసనమునకు. స్తోత్రం. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అందుకని ప్రభువు కొరకు జీవించిన వాడు, యేసు క్రీస్తు నిమిత్తము చనిపోయిన వాడు తిరిగి మరలా లేపబడతారు. భయపడద్దు. మరణం వచ్చినా, మరణ సమయం వచ్చినా ధైర్యంగా ఉండండి దేవుని పిల్లలారా. పరిశోధనలు వస్తాయి. ముందు ముందు మనం ఎన్ని పరీక్షలతో పరీక్షించబడాలో నేనైతే సిద్ధంగా ఉన్నా. వచ్చిన ప్రతి పరిశోధన నేను పరీక్షిస్తున్నా. ఇంతకుముందు అయితే గందరగోళంగా ఏదో ఆలోచించండి, ఏదో అయిపోతుంది అనుకునేవాడిని. ఇప్పుడు దేవుడు నాకు ఒక నెమ్మదిగల మనసుని ఇచ్చాడు. ఎవరైనా వ్యతిరేకంగా లెగుస్తున్నా, ఎవరైనా విరోధంగా మాట్లాడుతున్నా, ఎవరైనా వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నా, నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను పరీక్షించడానికి సైతానుగాడు ఈయన్ని ఆడుకుంటున్నాడు, జాగ్రత్తగా ఉండు.
ఆమేన్, హల్లెలూయా. నాకు వెంటనే అర్థమవుతుంది, ఓహో ఓహో ఓరే దుష్టుడా, ఈడు రూపంలో వచ్చావా. నీ అన్న రూపంలో రావచ్చు, నీ బంధువుల రూపంలో రావచ్చు, నీకు తెలిసిన వాళ్ళ రూపంలో రావచ్చు, నిన్ను పరీక్షించటానికి, నిన్ను ప్రభువులో నుంచి తొలగించటానికి. గుర్తుపట్టు. అందుకని ప్రభు ముందే చెప్తున్నాడు, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మిమ్మలను కొందరు చెరసాలలో వేయించబోతున్నాడు. 10 దినములే ఉంటాయి ఆ శ్రమలో. మరణం వరకు నమ్మకంగా ఉండు. ఆమేన్. నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తా. హల్లెలూయా. రెండవ మరణము నీకు ఇక నీ మీద అధికారము చెయ్యదు. నరక కోపంలోనికి నువ్వు వెళ్ళవు. నరకం కావాలా, పరలోకం కావాలా? గట్టిగా చెప్పండి. ఏమన్నా డబ్బులు పెట్టేది ఊరక మాటేగా, అది కూడా గట్టిగా చెప్పకపోతే ఎలా? హల్లెలూయా. ఏమండి, డబ్బులు ఇచ్చేదే కాదుగా. నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకమే కదా, నరకం మనకొద్దు కదా. అయితే శ్రమల సంగతి ఏంటో చూడండి, అవమానాల సంగతి ఏంటో చూడండి, ఆ నిందల సంగతి ఏంటో చూడండి. హ్యాపీగా అనుభవించండి, నవ్వుకుంటూ వెళ్ళిపోండి. సాతానుగాడు నిన్ను గలుగుతూ ఉంటాడు, గోకుతూ ఉంటాడు, నీకు కోపం వచ్చేటట్టు చేస్తాడు. ఇదిగో నేను బైబిల్ పట్టుకున్నాను కనుక ఎట్టున్నా, బైబిల్ పక్కన పెట్టాను అంటే ఏమవుతావో మరి. ఆమేన్. పక్కన పెట్టు, చూసుకుందాం రా అంటే వెళ్ళు. ఆడి చేతిలో నువ్వు చస్తే నువ్వు నరకానికి వెళ్తావు. పోట్లాడుకొని గొడవలాడుకొని నువ్వు వెళ్ళి నేను నీరుని సూర్యుడిని అని వెళ్ళావనుకో, ఆ చేతిలో చచ్చావనుకో, డైరెక్ట్గా నరకానికి వెళ్తావు. ఆమేన్. అదే ప్రభు కోసం నమ్మకంగా ఉండు, యథార్థతగా ఉండు, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తంలో నిలబడు, సాత్వికంగా ఉండు, తగ్గించుకొని ఉండు. అయినా నిన్ను వచ్చి చంపాడనుకో, నువ్వు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతావు. కోటో చాపట్ల ఇక నిన్ను ఎవరు ఆపలేరు. హల్లెలూయా. నిన్ను తన రాజ్యములో, తన సింహాసనం మీద నిన్ను అక్షయ కిరీటధారిగా మారుస్తాడు, జీవ కిరీటధారిగా నిన్ను మార్చేస్తాడు. ఎందుకంటే శ్రేష్టమైన జీవితం ఏముంది? భక్తులు ఎంత హింసించిన నోరు తెరవల వాళ్ళు కదా, ఎంత బాధ పెట్టినా ఎదురు తిరగల. ఎందుకని? సకల శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగినటువంటి మోషే మనిషిని కొట్టి చంపగలడు కదా. అలాంటి వాడు ఎందుకని వాళ్ళు మాట్లాడుతుంటే మౌనం అయ్యాడు? నలుగురిని కొట్టగల సామర్థ్యం ఉండి కూడా ఒంటి నిండా దెబ్బలు ఎందుకు పడుతున్నాడు? ఆకాశమందున్న ప్రభు చూసి, నేను చెప్తున్నాను, ఇవన్నీ నోబుల్ బహుమతుల కంటే గొప్పవి. వాళ్ళు మౌనం ఎందుకయ్యారో వాళ్ళకు తెలుసు. వాళ్ళ నమ్మిన దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసు. వాళ్ళు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారు. పేతురు చిత్రహింసలు పడి, కాళ్ళు పైకి గట్టి, తల కిందకి ఆలాడేసి, సిలువ వేసి, కొట్టి హింసించి, రంపంతో కోసి చంపారు. ఎంత దుర్మార్గమైన చర్య తెలుసా అది? మేకని కాళ్ళు ఎట్ట గట్టి చీలుస్తారే పైనుంచి కిందకి, అలాగ 2 కాళ్ళు ఇలా కట్టేసి ఆ కత్తితో అలా చీల్చుకుంటూ వచ్చి చంపారు. పరలోకపు స్థాలపు చెవి ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. రేపు ప్రపంచంలోని క్రైస్తవులందరూ దేవుని పిల్లలు పరలోకం వెళ్ళాలంటే ఈయన తాళం తీస్తే కానీ అందరం వెళ్ళలేం. ఆమేన్. సహించండి, మరణము వరకు నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. రియాక్ట్ అవ్వద్దు దుష్టుడు చేసే యోచనలకి. వాడు మనలో ఉన్న సహనాన్ని పరీక్షించటానికి, అన్నా వాడు ఆ రకంగా అంటే ఎలా ఓర్చుకుంటానన్నా, నేను మాత్రం ఉప్పు కారం తింటలేదు అన్నావు అనుకో, నీ ఉప్పు కారం నిన్ను నరకానికి తీసుకెళ్ళింది. ఉప్పు కారం తిని తిని బీపీ హై అయిపోయిందనుకో, ఇక అంతే, నరకమే. గనుక
ప్రభు మనకు ముందే చెప్తున్నాడు, నమ్మకంగా ఉండు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో చెప్పుచున్న ఈ మాట, ఆత్మ చెప్పుచున్న ఈ మాట చెవుగల మీరందరూ విందురుగాక. మీకు రెండవ మరణము వలన ఏ హాని కలగకుండా ప్రభు మిమ్మల్ని కాచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగా మోకాళ్ళ మీదకి రావాలి, ఇంకా అలవాటు రావట్లే. ప్రార్థన అనగా మోకాళ్ళ ప్రార్థన మరవద్దు, విడిచిపెట్టొద్దు. అది నీ విజయానికి సోపానం. మోకాళ్ళ ప్రార్థన నీ నోటి మాటలకు బహుశక్తి కలిగే ఆయుధం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పాదాల సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని మనసారా నోరు తెరిచి అడుగుదాం. విశ్వాస యాత్రలో మనము స్థిరపరచబడతాం. ప్లీజ్ నోరు తెరవాలి. పురుషులారా, నోరు తెరిచి ప్రార్థించు. ఇదిగో రాబో దినాలలో శ్రమలు, శోధనలు నీ మీదగా వస్తున్నా. ధైర్యంగా ఉండు, అధైర్యపడొద్దు, కలవరపడొద్దు. నీ ప్రభువు నీకు జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు. మనుష్య మాత్రుడు నిన్ను ఏమీ చేయలేరు. మహిమగల దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. యుగ యుగాలు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ నోరు తెరవాలి, మౌనంగా ఉండొద్దు తల్లి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, మీకు స్తోత్రములు. ఎస్, ఏ అవమానం వచ్చినా, ఏ నిందలు వచ్చినా చెల్లించొద్దు. ప్రభువుకి అప్పగించుకో. మౌనంగా ప్రభువుకి అప్పగించుకో. మౌనంగా ప్రభువుకి అప్పగించుకో. ప్రభు చిత్తములో స్థిరపరచబడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం ప్రార్థన ప్లీజ్, ఒక్క నిమిషం ప్రార్థన. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు తల్లి, మాట్లాడు. ఒక్క నిమిషం ప్రార్థన. ఎస్ లార్డ్. జీవ కిరీటం మీకు ఇచ్చేదను. మరణము వరకు నమ్మకంగా ఉండు. జీవ కిరీటం నేను నీకు ఇస్తానని ప్రభు చెప్పారు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాం.